దోసకాయ పచ్చడిని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుందండి. నేను ఈ దోసకాయలతో చాలా రకాలుగా పచ్చళ్ళు చేస్తూ ఉంటాను. ఈరోజు చేస్తుంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దీనికోసం అని చెప్పేసి 2 దోసకాయలు తీసుకున్నాను, మీడియం సైజ్ దోసకాయలు. ఒక కాయలో గింజలు చేదయ్యాయండి, ఒక కాయలో గింజలు బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గింజలు పక్కకు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక కాయ గింజలు బాగానే ఉన్నాయని చెప్పాను కదా, దానిలో కొంచెం 2-3 రెమ్మల చింతపండు నానబెట్టేసుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం పల్లీలు, కొంచెం మినప్పప్పు 2 స్పూన్స్ అనమాట, అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసి కొంచెం దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. తర్వాత దీనిలోనే కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, ఒక 2-3 ఎండుమిర్చి, 2-3 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అనమాట. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తే తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఈ పోపు అంతా వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పోపు అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మన ఛానల్లో రకరకాల రొట్టె పచ్చళ్ళు ఉన్నాయండి, అందులో ఇదొక రకమనమాట. ఒక టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. బాగా ఎర్రగా పండిన టొమాటో అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఇందాక మనం పోపు వేయించుకున్న ప్యాన్లో మరి కొంచెం నూనె వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోని, ఈ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకుని కొంచెం టొమాటో ముక్కలన్నీ మగ్గటానికి కొంచెం ఉప్పు వేస్తే చక్కగా మగ్గిపోతుంది అనమాట. కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి తీసుకుంటూ కలుపుకుంటూ అలా మెత్తగా గుజ్జులాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. ఇందాక కొంచెం టొమాటోలు మగ్గటానికి వేసాం కాబట్టి పచ్చడికి సరిపడా కొంచెం సాల్ట్, ఒక్క వెల్లుల్లి రెబ్బ వేసేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని, గ్రైండ్ అయిన తర్వాత మనం పక్కన చింతపండు గింజలు నానబెట్టుకున్నాం కదా, వాటితో పాటుగా కొంచెం ఒక గుప్పెడు దోసకాయ ముక్కలు, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీలో పోపుతో సహా టమాటో ముక్కల్ని మగ్గించి పెట్టుకున్నాం కదా, దానిలో మిగిలిన దోసకాయ ముక్కలు, మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ఇదంతా కూడా వేసేసి బాగా కలిపేసేసుకుని పైన కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇంకా వేగిపోయినా బాగానే ఉంటుందన్నమాట. చాలా సింపుల్ కదండి దోసకాయ టొమాటో చట్నీ. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ, హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఒకసారి ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చింది అనుకుంటేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.